భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండి అత్యంత చౌకగా ప్రోటీన్ అందించే ఆహారం చికెన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహారాల్లో చికెన్ ఎంత పాపులరో ఉన్న జబ్బుల్లో షుగర్ వ్యాధి కూడా అంతే పాపులర్. షుగర్ వ్యాధి ఉన్నవారు ఎప్పుడు ఏది తినాలన్నా అనుమానపడుతూ ఉంటారు. దానివల్ల షుగర్ పెరుగుతుందా, తగ్గుతుందా, ఎంత పరిణామంలో తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి అనే వాటిపై అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా మాంసాహార ప్రియులకు చికెన్ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ను నియంత్రించడం చాలా కష్టం. కానీ షుగర్ వ్యాధి ఉన్నవారికి మాంసాహారం చికెన్ పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని విశ్లేషించే వీడియో ఇది. దయచేసి వీడియోని లైక్ చేసి అవసరమైన వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, చికెన్ తినడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందా లేదా అనే విషయంపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. సరైన పద్ధతిలో తీసుకుంటే చికెన్ డయాబెటీస్ ఉన్నవారికి ఒక అద్భుతమైన ఆహారంగా మారుతుంది. ఎందుకు మరియు ఎలానో ఇక్కడ చూద్దాం. చికెన్లో కార్బోహైడ్రేట్లు ఉండవు కాబట్టి దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 0. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగవు. చికెన్లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినకుండా ఉండొచ్చు. షుగర్ ఉన్నవారికి కండరాల బలం తగ్గుతుంది. షుగర్ ఉన్నవారికి కండరాల బలం తగ్గకుండా ప్రోటీన్ సహాయపడుతుంది. చికెన్లో మనకి ప్రోటీన్ చాలా ఉంటుంది. సో ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అనే ప్రశ్నకు వస్తే, చికెన్ ఆరోగ్యకరమైనప్పటికీ మీరు వండే విధానాన్ని బట్టి దాని గుణాలు మారిపోతూ ఉంటాయి. చికెన్ చర్మం తీసేసి వాడాలి. అందులో అనవసరమైన సంతృప్త కొవ్వులు అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు మంచివి కాదు. నూనెలో వేయించిన చికెన్ లేదా చికెన్ పకోడీలు తింటే అందులోని క్యాలరీలు షుగర్ లెవెల్స్ను ఇబ్బంది పెడతాయి. చికెన్ను ఉడికించి లేదా కాల్చి లేదా తక్కువ నూనెతో కూరగా వండుకోవడం ఉత్తమం. చికెన్ కూరలో పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు అంటే బీన్స్, బ్రోకలీ లేదా ఆకుకూరలు కలిపి వండితే మరీ మంచిది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు మాత్రం కొన్ని ఉన్నాయండి. చికెన్ మంచిదని ఎక్కువగా తినకూడదు. మీ భోజనంలో పావుభాగం మాత్రమే చికెన్ ఉండేలా చూసుకోండి. ఎక్కువ ఉప్పు, ఘాటైన మసాలాలు వాడటం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సహజమైన అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివి వాడటం మేలు.